అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో తన పార్టీకి చెందిన నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉంటే పరామర్శకు పోయాడు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇంకా 20 రోజులు కూడా కాలే. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి జూన్ 12వ తేదీ అయితే ఈ రోజుకి 22 రోజులైంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయి ఒక ఫ్రస్ట్రేషన్ లేకపోయి మాట్లాడిన తీరునంతా రాష్ట్ర ప్రజలు ఇప్పుడే చూశారు మీడియాలో. ఒక హత్యారోపణలో కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తిని ఈరోజు జైలుకు పోయి చూశాడు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంట. ఆయన ఒక విధ్వంసం సృష్టించిన మనిషి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా ఈ రామకృష్ణారెడ్డి గారి మీద 307 కేసులు కావచ్చు, ఇతరత్ర కేసుల్లో జైల్లో పోయాడు కదా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద కేసులు వేశాయని చెప్పి నేను అడుగుతూ ఉంటా. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన మీద కేసులు నమోదయ్యా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చింది జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రి అయితే, అంతకుముందు ఆయన చేసిన విధ్వంసానికి ఎన్నికల కమిషను సుమోటివ్ చర్యలు తీసుకునింది. దాని మీద హైకోర్టుకు పోయాడినా, సుప్రీంకోర్టుకు పోయినాడు. అన్ని చోట్ల తిరస్కరణ గురైన తర్వాతే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి 307 కేసు పెట్టి జైల్లో పెట్టారు. సాక్షాత్తు రాజ్యాంగాన్ని ధ్వంసం చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లేకపోయి పోలింగ్ పెట్టెలను ధ్వంసం చేసిన కేసు రాష్ట్రమే కాదు, దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా చూసింది. భారతదేశంలో ఎన్నికలు ఈ విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తారా అని చెప్పి రాజ్యాంగాన్నే ధ్వంసం చేశారు మీరు. అటువంటి నాయకుడిని మీరు ఈరోజు జైలుకు పోయి పరామర్శకు పోయి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తారా? 5 సంవత్సరాలు ఒక విధ్వంస పాలన చేశారు మీరు. ఎన్నికలు జరుగుతున్న సమయం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు, దొరికిపోయినారు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు, పరిరక్షిస్తాడు. 42 సంవత్సరాలు 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు అరాచకాన్ని కానీ, అన్యాయాన్ని కానీ, అవినీతి కానీ ఎంకరేజ్ చేసిన మనిషి కాదు ఆయన. ఈ 20 రోజుల్లోనే మచ్చుకు 2 ఉదాహరణలు చెప్తాను. రాయచోటి శాసనసభ్యుడి గారి కుటుంబ సభ్యురాలు ఏదో మాట్లాడితే ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళను కట్టడి చేసి భవిష్యత్తులో ఇట్లాంటి చేయొద్దని చెప్పాడు. కొలికపూడి శ్రీనివాసరావు గారు, తిరువూరు ఎమ్మెల్యే గారు నిన్న ఈనాడు పేపర్ చూసి వాళ్ళని ఇమ్మీడియట్గా పిలిచి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి హెచ్చరించాడు. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యవహరిస్తే నేను ఉపేక్షించానని చెప్పి గట్టిగా హెచ్చరిక పంపిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నీలాగా ప్రతి కార్యకర్తను విధ్వంసం పేరుతో నీ ఇష్టం, రాష్ట్రం మనదే ఇప్పుడు 5 సంవత్సరాలు, ఏది కావాలంటే దోచుకోండి, ఇసుక దోచుకోండి, మట్టి దోచుకోండి, లిక్కర్ దోచుకోండి, భూములు ఆకుపై చేసుకోండి, అరాచకం సృష్టించండి, ప్రశ్నించే వాని మీద హత్యలు చేయండి, కేసులు పెట్టే పోలీసులను కూడా మనం ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పి సొంత రాజ్యాంగాన్ని నడిపి 5 సంవత్సరాలు ఈరోజు మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్పి బాధలో, ఫ్రస్ట్రేషన్లో 307 కేసు పెట్టారని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని సమర్థించే ప్రయత్నం చేశావంటే నీ మనస్తత్వం ఏంటో. ఎందుకు నిన్న 5 సంవత్సరాలు ప్రజలు నిన్ను చూసి విసిగి వేసారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి 164 సీట్ల తీర్పునిచ్చారో ఒక్కసారి అర్థం చేసుకో. 1 రోజులు కూడా కాలేదు మీరు ముఖ్యమంత్రి అయ్యి. నేను అడుగుతున్నాను, ఈరోజు రామకృష్ణారెడ్డి గారి మీద ఈ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ పేపర్ ప్రచురించింది. దీంట్లో ఒక్క అబద్ధమన్నా ఉందా మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉండా. ఎస్సీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, ఇదే రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో 8 హత్యలు జరిగినాయి. అన్ని వర్గాల మీద 79 దాడులు చేశారు. బీసీ, ఎస్టీ, మైనారిటీల మీద 51 దాడులు చేశారు మీరు. ఇదే ప్రజలకు ముఖం చూపించలేక మీరు 20 రోజుల్లో ఓడిపోయిన దానికి మొహం చూపించలేక
తిరిగి జైలులో ఉన్న ఖైదీలకు మొహం చూపించేదానికి పోయినారంటే మీరు ఎటువంటి వారో మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఫియర్ సైకోసిస్ సృష్టించినారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఫియర్ సైకోసిస్ సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను ఒక ఫియర్ సైకోసిస్లో ఉంచినావు. అందుకే ఆ ఫియర్ సైకోసిస్ నుంచి వాళ్ళు బయటపడలేక 5 సంవత్సరాలు మనసులో పెట్టుకొని ఎన్నికలు వచ్చేసరికి ఓటు రూపంలో వాళ్ళ ఫియర్నంతా కూడా బయటికి తీసుకొచ్చి ఓటు రూపంలో సైలెంట్గా ఓటేసి మిమ్మల్ని ఇంటికి పంపించిందని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉండా. మీరు మీలాగా ఎక్కడా కూడా అరాచకం అవినీతి తెలుగుదేశం ప్రభుత్వంలో జరగలే. 20 రోజులు కాకముందే హామీలన్నీ అమలు చేయమని అడుగుతున్నారు మీరు. ఏమయ్యా, సూపర్ 6 పథకాలు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. మీలాగా హామీలు ఇచ్చామని చెప్పి 99% అమలు చేశామని చెప్పి ఊరూరా మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు డంకా బైరాయించారే. ప్రజలు నమ్మింటే మీకు మళ్ళీ ఓట్లేసే వాళ్ళే కదా. మీరు ప్రజలకు మంచి చేసింటే, న్యాయం చేసింటే, ప్రజలకు సంక్షేమం అందించింటే, రాష్ట్రానికి అభివృద్ధి చేసింటే మీకు కూడా ఓట్లేసేవాళ్ళు. అవన్నీ చేయలేదనే కదా మిమ్మల్ని ఇంటికి పంపించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారు, అరాచకం సృష్టించారు, ప్రజలను భయభ్రాంతులు గురి చేశారు మీరు. ఈరోజు సూపర్ 6 పథకాల్లో ముఖ్యమంత్రి అయిన 20 రోజుల్లో 18 రోజుల్లో పేద ప్రజలకు 4,000 రూపాయలు, 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచి, పాత బకాయిలు 3 నెలలు కూడా పెంచి 7,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మిగిలిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం, దీంట్లో రెండో అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారంటే అవి అమలైనట్టే. ఈ నెల రోజులు కాకముందే హామీలు అమలు చేయలేదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడు అమలు చేశారు, ఎక్కడ అమలు చేశారు? ఈరోజు రాజధానిని ధ్వంసం చేశావు, నీటిపారుదల ప్రాజెక్టులన్నీ ధ్వంసం చేశావు. రైతులు బాధలు పడుతున్నారు, మహిళలు బాధలు పడుతున్నారు, వ్యాపారస్తులు బాధలు పడుతున్నారు, పిల్లలు బాధలు పడుతున్నారు. అన్ని వర్గాల వాళ్ళు మీ 5 సంవత్సరాల పాలనలో విధ్వంసానికి గురై ఆర్థికంగా నష్టపోయి భౌతికంగా హత్యలు కూడా చేశారు. అన్ని రకాలుగా నష్టపోయిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దీన్ని బాగు చేసేదానికే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు నడుం బిగిస్తే మీరు ఈరోజు జైలుకు పోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక గాంధీ మహాత్ముడంట, ఆయన ఏ హత్యా నేరం చేయలేదంట. బూతులు క్యాప్చరింగ్కు బూతులు లేకపోతే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకున్నారు, చట్టపరంగా కేసులు పెట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేసులు పెట్టారు. గుర్తుపెట్టుకోవాలి మీరు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదది. ఎన్నికల కోడ్ ఉండగా కేసులు పెడితే అవన్నీ కూడా మా పైన వేసే నెపం వేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాలు ప్రజలను తప్పుదారి పట్టించారు. ఇంకెవరు మిమ్మల్ని నమ్మరు, మీ పార్టీ నిలబడదు, బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే. మీరు కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు కూడా మీ మీద ఉన్న అవినీతి ఆరోపణలో రోజువారీ కేసులు విచారణ చేయాలని చెప్పి సిబిఐ కోర్టుకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇది కూడా మర్చిపోయి మీరు ఈరోజు దాన్ని కేసుల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేదానికి మీ మీద జరుగుతున్న లీగల్ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ప్రజలు మర్చిపోయే విధంగా ఏదో జైలుకు పోయి ఒక హత్యానేరం చేసిన వ్యక్తిని, ఒక ఈవీఎంలు పగలగొట్టిన వ్యక్తిని, ఈవీఎంలు పగలగొట్టడం అంటే రాజ్యాంగాన్ని ధ్వంసం చేసినట్టే. అటువంటి వ్యక్తిని పరామర్శకు పోయి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించే మాటలు మాట్లాడతారా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడచ్చా? నీకు ఇంకెప్పటికీ అనుభవం రాదు, పరిపక్వత రాదు, నీ నైజం ఇంతే. రాష్ట్ర ప్రజలు నిన్ను ఇంకా నమ్మరు. నీ పార్టీ కూడా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. రిగ్గింగ్ జరుగుతుందని కాదు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పోయింది. తనకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఆ బూతులో ప్రజలందరూ తనకు వ్యతిరేకంగా ఓటేస్తున్నారు, ఆ గ్రామ ప్రజలంతా నిన్ను వ్యతిరేకిస్తున్నారని తెలుసుకొని ఆ ఓట్లు ఉండకూడదని చెప్పి ఫ్రస్ట్రేషన్లో పోయి నువ్వు ఈమెయిల్ ధ్వంసం చేసావు తప్ప
రిగ్గింగ్ జరుగుతుందని కాదు. రాష్ట్రంలో ఎక్కడన్నా రిగ్గింగ్ జరిగిందా? మరి మాచర్లో రిగ్గింగ్ జరిగితే 174 నియోజకవర్గాల్లో కూడా రిగ్గింగే జరిగిందా? ఏం మాట్లాడతారు మీరు? మీ ఇష్టం వచ్చినట్లు అధికారం పోయి ఒక ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తారా? ప్రజలు మిమ్మల్ని హెచ్చరించింది చాలదా? ప్రజలు హెచ్చరించి సైలెంట్గా మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంకనైనా రాష్ట్ర ప్రభుత్వానికి, నీకు ప్రతిపక్ష కూడా హోదా కూడా లేదు ఈరోజు, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సహకరించండి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి తప్ప ఇట్లాంటి చెత్త ఆరోపణలు చేసి హెచ్చరిస్తున్నామనే మాటలు వ్యాఖ్యలు చేసి మళ్ళీ భయపడించాలంటే రాష్ట్ర ప్రజలు కాదు కదా, ఎవ్వరు కూడా నిన్ను నమ్మరు, నీ పార్టీ నిలబడే ప్రసక్తే లేదు మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరూ ఈయన వ్యవహారం, ఈయన ఫ్రస్ట్రేషన్ను గుర్తుపెట్టుకోవాలి.